ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభు ఏం మాట్లాడతారో మనందరం వినడానికి మరి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ప్రవచన గ్రంథం దానియేలు ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించును అనియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచు ఉన్నాడని మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఈలాగు జరుగును. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతివైన మా మిక్కిలి గొప్ప దేవా, ఉన్నవాడను అనువాడను నేనని మిమ్మును మీరు మోషేకు పరిచయం చేసుకున్న గొప్ప దేవా, నీకు వందనాలు. మా మధ్యలో ఉన్నవాడా, మీకు వందనాలు. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని ఉందురు అక్కడ వారి మధ్యలో నేను ఉన్నాను, ఉంటానని సెలవిచ్చిన గొప్ప తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక జనసందోహం నీ ప్రజలు నీ నామములోనే మేమందరము కూడుకున్నాము తండ్రి. మీ దాసుడైనటువంటి పిఎం రవికుమార్, వారి ప్రియ సతీమణి మా సోదరి హెప్సిబమ్మ, వారిని పరిశుద్ధ వివాహంలో మీరు జతపరిచి గత 25 సంవత్సరాలు అద్భుత రీతిగా వారికి చక్కని సంతాన భాగ్యము కలిగించి అనేక మంది ఆత్మీయ సంతతిని వారికి అనుగ్రహించి లోకానికి ఉప్పుగా వెలుగ్గా వారిని బ్రతికించిన విధానము కొరకు నీకు స్తోత్రాలు. ఈ ఆదోని పట్టణంలో సంఘ స్థాపన జరిపి గత 15 సంవత్సరాలుగా కూడా వారు నిర్వహిస్తూ విస్తరింపజేస్తూ అనేకులకు రక్షణకరమైన దీవెనకరమైన పరిచర్య జరిగిస్తూ సంఘం యొక్క వార్షికోత్సవం కూడా 15వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ సుదినము, శుభదినము, అద్భుత దినము కొరకు నీకు స్తోత్రాలు. ఈ 2 సందర్భాలను మీరు ఆశీర్వదించండి. సంఘము, అలాగే పాస్టర్ రవికుమార్ కుటుంబం ఇంకా యేసు వచ్చే వరకు అనేక యానివర్సరీస్ జరుపుకుంటూ భూప్రపంచానికే ఉప్పై వెలుగై ప్రకాశించుటకు సహాయము చెయ్యండి. నీ వాక్యాన్ని పంపించండి. సందర్భం ఏదైనా ఇది పరిశుద్ధుల సమాజ కూటం. సందర్భం ఏదైనా విశ్వానికి రారాజైన మీరు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. మేము నీ సేవకులము, నీ పిల్లలం ప్రభువా, నీ శిష్యులం కూడా. మీరు ఆజ్ఞాపించాలి, మేము నీ చిత్తము జరిగించాలి. మీరు పాఠము నేర్పించాలి, మేము జ్ఞానము నేర్చుకోవాలి. మీ పిల్లలం, మీరు వాక్య భోజనం పెట్టాలి, మేము ఆత్మీయంగా బలపడాలి. కన్న తండ్రి, దిగి వచ్చి నాతో మాతో మాట్లాడండి. మీరే మాట్లాడండి. మీ సేవకుడు మాట్లాడితే మాకేమి ప్రయోజనం కలగదయ్యా. శుద్ధ దండగా ఒక మనిషి మాట్లాడితే మాకేమొస్తుంది నాయన? మీరు మాట్లాడితే మాకు జీవము కలుగుతుంది, బలము కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ఏ దారి నడవాలో మాకు తెలుస్తుంది. మీరు మాట్లాడండి అయ్యా. మీ దాసుని వట్టివాడే. మీ దాసుని అపరాధములు, నేరములు, అజ్ఞాన కృతములు, బలహీనతలన్నిటినీ క్షమించి నీ శిలవ రక్తధారతో
ఈ నీ వాక్య సేవకుని బాగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో కాల్చి పుటం వేసి మీ తైలముతో అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి మీ చేతి నీడలో కప్పి ఉంచి నాతో మాతో ఈ ప్రపంచముతో ప్రపంచ క్రైస్తవ సమాజంతో మీరు మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రసంగి తన గ్రంథాన్ని ముగిస్తూ 11వ అధ్యాయములో అన్నాడు. దయచేసి గమనించండి. 12వ అధ్యాయం మొదటి వచనం, ప్రసంగి 12:1. దుర్దినములు రాకముందే. అదేమో మళ్ళీ వ్యక్తిగతంగా నాకు సంతోషం లేదంటే వ్యక్తిగతంగా అంటే వృద్ధాప్యంలో ఎవరికి సంతోషం ఉండదు. దుర్దినములు అంటే వృద్ధాప్య దినాలు అన్నట్టు చెబుతున్నాడు. ఆ దినమున కిటికీలలో గుండా చూచువారు కానలేక ఉందరు అంటే కళ్ళు కనిపించవని. తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును. తిరుగటి రాళ్ళు అంటే నోట్లో పళ్ళుడిపోతాయి కాబట్టి ఇంకా చప్పరించి మింగడమే తప్ప నమ్మిలేదు ఉండదు. కనుక ఇలాగా విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు అంటే ఇవే పళ్ళు తక్కువైపోయి నమిలే పని చాలించుకుంటాయి. ఇదంతా చెప్పి ఆఖరణ 5వ వచనం, ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు పోవచ్చున్నాడు. మరణాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు. దుర్దినాలు అంటే వృద్ధాప్య దినాలు. ఇక వీటి యందు నాకు సంతోషము లేదనే రోజులు ప్రతి మనిషికి వస్తాయి. నిండు వృద్ధాప్యం వచ్చినప్పుడు మనంతట మనం ఎక్కడికి వెళ్ళలేము, కనిపించదు, వినిపించదు, మరి నిద్ర పట్టదు, తింటే అరగదు, అన్ని బాధలే. దుర్దినాలు, ఇది వ్యక్తిగతమైన దుర్దినాలు. దుర్దినాలు 3 విధాలు, 3 అంతస్తుల్లో ఉన్నాయి. వ్యక్తిగత దుర్దినాలేమో వృద్ధాప్య దినాలు అంటాడు ఇక్కడ ప్రసంగి 12:1. ప్రపంచవ్యాప్తంగా కూడా దుర్దినాలు వచ్చేస్తాయి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే దుర్దినాలంటే చెడ్డ దినాలు. అపాయకరమైన దినాలన్నా చెడ్డవే కానీ మంచి రోజులేం కాదు కదా. అపాయకరమైన దినాలు అంటే అవి చెడ్డ రోజులే. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులైపోతారు. మానవుల మనస్తత్వం మారిపోతుంది, మానవత్వమే తగ్గిపోతుంది. అపాయము. మనుషులకు స్వార్థమే ప్రధానం. ధనాపేక్షులైపోతారు, మూర్ఖులు, గర్వాంధులు, తల్లిదండ్రులకు అవిధేయులు, సజ్జన ద్వేషులు. ఎవడైనా మంచివాడు ఉంటే వాడిని ద్వేషిస్తారు. వాడు ఇంకా ఏమీ చెడ్డ పనులేమీ చేయనక్కర్లేదు, ఎవరికి నష్టం చేయనక్కర్లేదు. తనంత తాను మంచివాడుగా బ్రతికితే లోకం అతన్ని ద్వేషిస్తుంది. 3వ అధ్యాయములో అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషి అది వాడి పోర్ట్ఫోలియో, వాడి పోస్టు. మంచోడు ఎక్కడుంటే వాడిని ద్వేషిస్తాడు. నాకు దురలవాట్లు లేవు, ఒకరి జోలికి వెళ్ళను, నా భక్తి ఏదో నేను చేసుకుంటానంటే నువ్వు ఇంత మంచిగా ఎందుకు ఉండాలిరా? మేమందరం భ్రష్టు పట్టిపోయినప్పుడు నువ్వు మాతో సంఘీభావం ప్రకటించి నువ్వు కూడా చెడిపోవాలి, కానీ ఒక్కడివే మంచోడు అనిపించుకుంటావా ఊర్లో?
నీ అంతు చూస్తాం అని చెప్పి ద్వేషిస్తారు. సజ్జన ద్వేషులు గనక అపాయకరమైన కాలములు. ప్రియులారా, నిర్హేతుకముగా నిష్కారణంగా దావీదును అనేక మంది ద్వేషించారు, యేసును అనేక మంది ద్వేషించారు. అంత్య దినాలలో ఆ వైఖరి మరీ ఎక్కువైపోతుంది. ఇవి చెడ్డ దినాలు. మూడవ కోణములో కూడా దుర్దినాలు వస్తాయి. క్రైస్తవ సంఘానికి దుర్దినాలు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలామంది యేసు ప్రభువును వదిలేస్తున్నారు. రక్షణ పొందిన వారు విశ్వాస భ్రష్టులు అంటే అర్థం ఏంటంటే కొంతకాలం వాడు విశ్వాసంలో ఉన్నాడు. ఏమండి, ఒక రాజుగారు రాజ్య భ్రష్టుడు అయినాడు, ఒక మంత్రి గారు పదవీ భ్రష్టుడు అయినాడు. అంటే కొంతకాలం పదవిలో ఉన్నాడు, రాజ్యం ఏలాడు. పదవిలో ఉన్నవాడు పదవి పోగొట్టుకుంటే పదవీ భ్రష్టుడు. అలాగే విశ్వాసములో ఉన్నవాడు విశ్వాసాన్ని వదిలేస్తే విశ్వాస భ్రష్టుడు. అంత్య దినాలలో ఇదొక సూచన. అంత్య దినములకు యేసు రెండవ రాకడకు సూచన. భ్రష్టత్వం. దయచేసి 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏ దినం అంటే 2:1 ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లు ఎవడైనా చెబితే మీరు చంచల మనస్కులు కావద్దు, బెదరవద్దు. ప్రభువు దినాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే రాదు, ముందు భ్రష్టత్వము సంభవించాలి. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు భ్రష్టత్వం అనేది క్రైస్తవ సమాజంలో వ్యాపిస్తోంది. ఒక బాధాకరమైన వాస్తవం, కాంటెంపరీ ఫ్యాక్ట్ చెబుతున్నాను ఏంటంటే, యూకేలో, మనం ఇంగ్లాండ్ దేశం అంటాం కదా, యూకే అంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ 3 కలిస్తే యునైటెడ్ కింగ్డమ్. యూకేలో అనేక చర్చెస్ వచ్చి ఆరాధించుకునే వాళ్ళు లేనందుచేత 1 సంవత్సరం 2 ఏళ్ళు ఎదురు చూసి ఈ చర్చి మెయింటెనెన్స్ మనకెందుకు భారం అయిపోతుంది అనవసరమని ఎవరు రావడం లేదు. కనుక 500 ఏళ్ల కిందటి చర్చెస్, 200, 300 ఏళ్ల కిందటి చర్చ్, పెద్ద పెద్ద చర్చెస్ ఆ సంఘ కమిటీ వారు అమ్మేస్తున్నారు. అవి మసీదులుగా మార్చబడుతున్నాయి. ఇంటర్నెట్లో ఈ సమాచారం ఉంది. అమెరికాలో కూడా అనేక చర్చెస్ని అమ్మేస్తున్నారు, అవి మసీదులుగా మార్చేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలో అతి వేగముగా వ్యాపిస్తున్న మతం ఏంటో తెలుసా? ఇస్లాం గంటకు వ్యాపిస్తూ ఉంది. రెండవదిగా ఇస్లాం తర్వాత చాలా వేగముగా కార్చిచ్చులాగా వ్యాపిస్తున్నటువంటి ఇంకొక సెక్ట్ ఉంది. అది జెహోవా విట్నెసెస్, మార్మానిజం. ఇవి వ్యాపిస్తూ ఉన్నాయి. ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చెస్, సువార్త భారము కలిగి
ఆత్మలను రక్షణలోకి నడిపించాలి, అనేకులను రక్షించాలని తాపత్రయపడే సంఘాలు ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ తగ్గిపోతున్నాయి. దైవజనులు ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళ మీద అభిషేకము లేదు, భారము లేదు. చర్చిలు అమ్మేస్తున్నారు, వాటిని కూలగొట్టేసి ఎక్కడో ఎందుకు. మీరు నేను చెప్పే కొన్ని విషయాలు నమ్మదగినవిగా లేవు అని మీరు అనుకోవచ్చు. ప్రియులారా, నల్లగొండ తెలుసుగా మీకు తెలంగాణలో అండి. నల్లగొండ బ్యాప్టిస్ట్ మిషన్ కాంపౌండ్ అమ్మేశారు. మంచి మెయిన్ రోడ్ సెంటర్ అన్నమాట. అక్కడ వాడు కొన్ని షాపులు కట్టుకున్నారు, అందులో ఒకటి బ్రాండీ షాపు కూడా. మరి ఇంకెక్కడ ఎందుకు, లండన్, యూకే, అమెరికా ఎందుకు? ఇక్కడ మిషన్ సంస్థలను, ఆస్తులను అమ్ముకోవడం, అన్యులకు వాటిని అప్పగించేసేయడం. నేను చదువుకున్నటువంటి స్కూల్ మెథడిస్ట్ స్కూల్, మా నాన్నగారు ఆ స్కూల్లో చదువుకున్నారు. అందులో ఆయన టీచర్. తర్వాత ఆయన వరంగల్కి వెళ్ళి మమ్మల్ని కన్నాడు. తర్వాత మేము హైదరాబాద్కి వచ్చి మళ్ళీ నేను అక్కడ చదువుకున్నాను. ఇవాళ మెథడిస్ట్ అడిగారు ఎవరో నా ఆత్మీయ బిడ్డలు, అయ్యగారు మీరు చదువుకున్న స్కూల్ చూపించండి. వెళితే అక్కడ స్కూల్ లేదు, ఒక సర్దార్జీకి అమ్మేశారు మెథడిస్ట్ ప్రాపర్టీ. ఆయన మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లు కట్టేసుకున్నారు. చాలా బాధాకరమైన విషయం. మరి ఎందుకు బాధ కలగడం లేదు మనుషులకు? అంతు చిక్కని విషయం. ఎవడికి కావాలండి, అవసరం లేదు. ఇవాళ విశాఖపట్నంలో, కాకినాడలో ప్రతి చోట మిషన్ ఆస్తులను అమ్మేసి కమిటీలందరూ కుమ్మక్కైపోయి కోట్లకు పడగలెత్తుతున్నారు. వచ్చే జనరేషన్ ఆరాధించుకుందామంటే స్థలాలు లేవు. ఒక పాస్టర్ గారిని అడిగాను, మనకు పుట్టే పిల్లలు రేపు ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎక్కడ ఆరాధించుకుంటారు? ఇలాగా ఆస్తులన్నీ అమ్మేసుకుని తింటే ఎలాగండి అని అంటే, అసలు ఆరాధనకి ఎవడొస్తున్నాడండి అన్నాడు. అసలు వాళ్ళు వచ్చి చేస్తే కదా ముందు. మిషనరీలు ఆ రోజుల్లో ఎంతో ఆలోచించి మంచి మంచి టౌన్ సెంటర్స్లో మందిరాలు, చక్కని మిషన్ కాంపౌండ్స్ సంపాదించి పెడితే ఆ రోజు మిషనరీస్ కొన్న ఆస్తులన్నీ వాళ్ళ ప్రతి టౌన్లో కూడా మెయిన్ సెంటర్గా ఉన్నాయి. ఎక్కడైనా కర్నూలు, కడప, ఎక్కడైనా చూడండి, హైదరాబాదు, ఎక్కడైనా. కానీ మెల్లమెల్లగా కర్పూరం హరించుకుపోయినట్టు హరించుకుపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు వస్తున్నారండి ఆరాధనకు? పోతే పోయింది. భ్రష్టు పట్టిపోతోంది ఈనాటి క్రైస్తవ సమాజం. ప్రియులారా, భారము లేదు. మనం సంఘముగా నిలబడాలి, మన రక్షణ మనం కాపాడుకోవాలి, ఇంకా వేరే వాళ్ళని రక్షణలోకి తేవాలి. అందుకొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, మండే గుండెలతో మనం దేవుని సన్నిధిలో పెనుగులాడాలి, మన దేశాన్ని రక్షించుకోవాలి అనే మంట ఈ రోజుల్లో కనిపించటం లేదు. నేను ఎవరిని విమర్శిస్తూ ఈ మాట మాట్లాడడం లేదు ప్రియులారా, ఎవరిని విమర్శించట్లేదు. బైబిల్లో ఉన్న ప్రవచనం నెరవేరుతోందని చెబుతున్నాను అంతే. కడవరి దినములలో మనుషులు ఏమైపోతారు? విశ్వాస భ్రష్టులైపోతారు. మనం వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనం సరిగా నడవలేము, చూడలేము, మనకు దుర్దినాలు. సమాజమంతా మూర్ఖులు, గర్వాంధులు అయిపోయినారు. ప్రపంచానికే దుర్దినాలు. విశ్వాసులు తమ విశ్వాసాన్ని వదిలేస్తున్నారు, విశ్వాసులకు దుర్దినాలు.
ప్రభునందు ప్రియులారా, భారతదేశంలో మనకు కూడా ఇప్పుడు కష్టకాలం వచ్చింది. నేను కాంటెంపరీ ఇష్యూ మాట్లాడుతున్నాను. ఏమండి, మన ముందున్న సమస్య మాట్లాడకుండా ఊరికనే హల్లెలూయా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం అంటే ఏం ప్రయోజనం? ముందు మన కళ్ళ ముందున్న సమస్య మాట్లాడాలి కదా. మనకు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఏమండి, ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి. ఎన్నికలకు ముందు ఎన్డీఏలో ప్రధానమైన పాత్ర కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు చెప్పారు, మళ్ళీ మాకు అధికారం వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము. చెప్పారా లేదా? భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రచింపబడిన భారత రాజ్యాంగం మేము మార్చేస్తాం. సెక్యులరిజం అనేది ఇక ఉండదు. భారతదేశాన్ని హిందూ రాష్ట్రం అని ప్రకటించేస్తాం. సౌదీ అరేబియాలో నువ్వు చర్చిలు కట్టడానికి వీల్లేదు, టెంపుల్స్ కట్టడానికి వీల్లేదు. అలాగే భారతదేశం కూడా అధికారిక మతముగా హైందవాన్ని మేము ప్రకటించేస్తాం. ఈ దేశంలో ఉండాలంటే క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా మేము హిందువులమని ప్రకటించుకుంటేనే ఉండనిస్తాం, లేకపోతే ఉండనివ్వం. ఉంటే ఉండొచ్చు, మరి ఉండనివ్వమంటే ఎక్కడికి వెళ్ళాలండి? మేము ఏ దేశానికి వెళ్ళాలి? ఎవరు రాణిస్తాడు? ఇక్కడ పుట్టి పెరిగాం తరతరాలుగా. అంటే ఉంటే ఉండండి, ఏదో చెట్టు చేమ జంతువులు రాళ్ళు రప్పలు ఉన్నట్టు ఉండండి, మీకు పౌర హక్కులు ఉండవు. నేను హిందువును అంటేనే మీకు పౌరసత్వం ఉంటుంది. నేను క్రైస్తవుని ముస్లిముని అంటే నీకు పౌర హక్కులు ఉండవు, అంటే ఓటు హక్కు ఉండదు. మిమ్మల్ని ఎవరన్నా కొడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. అసలు నువ్వు విదేశ పౌరుడివే కాదు. కొడితే తన్నులు తింటే తిను, తన్నులు తిని ఉండు, అలాగే చంపితే చచ్చిపో, అంతేగాని నీకు చట్టం నీకు రక్షణ కల్పించదు. ఈ దేశ పౌరుడివైతే నీకు రక్షణ. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొస్తారని ముందే చెప్పారు. ఎంతమంది భక్తులు ఏడ్చి ప్రార్థన చేశారో నేనైతే చేశాను. మీరు చేశారా ప్రార్థన? మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు, ఇప్పుడైతే అబ్కే బార్ 400 కే పార్, ఈసారి మేము 400 పైచిలుకు సాధిస్తామన్నారు. మరి ఎంత కష్టపడ్డా కూడా అది 300 కూడా పార్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే మణిపూర్ ప్రభావం పడింది. చాలామంది దేవుని బిడ్డలు ఏడ్చి ప్రార్థన చేశారు. మనకు మరికొంతకాలం స్వేచ్ఛ ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడం కుదరదు. ఇది హిందూ రాష్ట్రం అనడం కుదరదు. కానీ ఆ మాత్రమైన వాళ్ళకి ఎందుకు రావాలి మరి? ఏమండి, పోనీ ఇండియా కూటమికి అత్యధిక మెజారిటీ వచ్చి ఉంటే అప్పటి స్టోరీ వేరు. ఇప్పుడు ఎవరికి అత్యధిక మెజారిటీ లేదు. ఈ చిన్న చిన్న పార్టీస్ అందరూ ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళే ప్రభుత్వం స్థాపిస్తారు. అటు కాంగ్రెస్కైనా ఇప్పుడు బీజేపీకైనా సొంత బలం అనేది లేదు. దాదాపు హంగొచ్చినటువంటి పరిస్థితి. క్లియర్ మెజారిటీ లేదు. అనేక మంది దేవుని బిడ్డల కన్నీళ్ళు. ఒకవేళ దీనికి కారణమేమో నాకు తెలియదు, కానీ మనం అప్పుడే చంకలు గుద్దుకొని సంతోషపడి గంతులేసి అమ్మయ్య ప్రమాదం దాటిపోయింది అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే 100 సంవత్సరాలుగా వారు ఇదే ప్రణాళికతో ఉన్నారు. 1925వ సంవత్సరం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించబడింది. 2025కు వాళ్లకు 100 వసంతాల సెలబ్రేషన్, సెంటినరీ సెలబ్రేషన్ 2025లో జరుపుకోబోతున్నారు. 100 పండగ చేసుకునేటప్పటికీ దేశ ప్రజలకు కానుకగా నేను ప్రకటిస్తాను, ఇది హిందూ రాజ్యం ఇక మీదట అన్నారు మోడీ గారు. కానీ ఇప్పుడు సెంటినరీ జరుగుతుంది కానీ హిందూ రాష్ట్రం అయితే కాదు. కానీ చావు తప్పి కన్నులొట్టబోయినట్టుంది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమో మనకు తెలియదు. ఒకవేళ మళ్ళీ కనుక వచ్చే ఎలక్షన్స్లో కొంపదీసి వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది అనుకోండి, అప్పుడైనా కమిట్మెంట్ వాళ్ళది ఏంటంటే క్రిస్టియన్స్ ఈ దేశ పౌరులు కాదు, ముస్లిమ్స్ ఈ దేశ పౌరులు కాదు. ఇప్పుడు భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం, సెక్యులర్ రాజ్యాంగం ఉన్నప్పుడే వందల కొద్ది వేల కొద్ది చర్చిలు కూలగొడుతున్నారు, పాస్టర్లను చంపేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే దాదాపు 600 మంది పాస్టర్స్ ఏ నేరము లేకుండా ఒట్టిగానే జైల్స్లో ఉన్నారు. 600 మంది పాస్టర్స్. ఎవరి ద్వారా ఎక్కువ బాప్తిస్మాలు జరుగుతున్నాయో వాళ్ళ మీద ఇరుగు పొరుగు వాళ్ళు ఎవడో కంప్లైంట్ ఇస్తాడు, ఏ ధర్మ పరివర్తన్ కర్తా హాయ్, మతం మార్పిడులు చేస్తున్నాడని ఎవడో రాసిస్తాడు, వాడిని తీసుకెళ్ళి లోపల జైల్లో పడేస్తారు. 600 మంది పాస్టర్స్ అక్కడ ఉన్నారు. నేను వెళ్ళాను యూపీకి. అక్కడ ఒక పాస్టర్ గారిని ఇరుగు పొరుగు వాళ్ళే 30 మంది వచ్చి కత్తులతో పొడిచి, భార్య కూతురు కొడుకు వాళ్ళ ముందే కత్తులతో పొడిచి చంపేశారు. వెళ్ళి పరామర్శించడానికి వేరే పాస్టర్లు భయపడ్డారు, మమ్మల్ని కూడా చంపుతారేమోనని. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, హైదరాబాద్ నుండి నేను, మార్కు బాబు గారు మేము వెళ్ళాం. వాళ్ళకు సహాయం ప్రకటించాం. వాళ్ళకు ఒక ఇల్లు, మందిరం అదంతా కట్టడానికి ఫండ్స్ రేస్ చేసి మందిరం కట్టించాం, ఇల్లు కట్టించాం. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీరు వచ్చారు ఎక్కడి నుండో సౌత్ నుండి, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మమ్మల్ని ఆదరించలేదండి, భయపడి వణుకుతున్నారు, నిఘా పెట్టారట. వీళ్ళని చంపేశాం కదా, వాళ్ళని చూడ్డానికి ఆదరించడానికి ఎవరు వస్తారో వాళ్ళని కూడా లోపలేసేద్దామని. రాజ్యాంగం ఉన్నప్పుడే ఇది పరిస్థితి. రేపు రాజ్యాంగం మారిపోతే ఏమండి, సామర్లకోటలో ఒక మందిరం, ఇలాగే మంచి మందిరం, సుందరమైన మందిరం. కొంతమంది స్త్రీలు మరి ప్రార్థన చేసుకుంటున్నారు పట్టపగలు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది కాషాయాలు కట్టుకొని వాళ్ళ మందిరం లోపలికి పోయి ఆడోళ్ళ మధ్యలో వీళ్ళు కూర్చొని అయ్యప్ప భజన అని ఏదో చేస్తున్నారు. డిస్టర్బ్ చేసేసారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, అంత ధ్వంసం చేసి బల్లలు కుర్చీలు పగలగొట్టి మనుషులను కూడా కొట్టారు. మాకు తెలిసింది, మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు అనే సంస్థ పనిచేస్తున్నాం. వెంటనే మేము వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాం, అది వేరే విషయం. చర్చి లోపలికి వచ్చి వాళ్ళు భజన చేయడం ఏంటి, ఉపవాస ప్రార్థన అవుతుంటే? అంటే మంచి రోజులు కావివి. ఇప్పుడు మనకున్న సెక్యులర్ రాజ్యాంగం ఉంటేనే, మన హక్కులు మనకు ఉంటేనే మన చర్చిలోకి వస్తున్నారు, మన ఇళ్లలోకి వస్తున్నారు. నిజామాబాద్ దగ్గర ఓఫీర్ మినిస్ట్రీ సంఘమే ఒకటి ఉంది. అది ఏ ఊరండి? అది మన బాబు పీటర్ కమలాకర్ సంఘం, బోధన్. అక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా సంఘం నడుస్తూ ఉంది. మొన్న ఇటీవల వాళ్ళు ఆరాధన చేసుకుంటుంటే ఇంట్లోకి వచ్చి పెద్ద గలిబిలి చేసి వాళ్ళని కొట్టి చాలా గందరగోళం చేశారు. అఫ్కోర్స్ మేమైతే కేసులు పెట్టడానికే మేము కారణ జన్ములం. హక్కుల కొరకు పోరాడమే మా జీవితానికి ప్రధాన ఉద్దేశం. నేను అలసిపోను.
పురాణాల్లో నారదుడు కలహ భోజనుడు అంటారు. వేరే వాళ్లకు గొడవలు పెడితే ఆయన కడుపు నిండుతుంది. అట్లా నేను ఇంకొక రకం కేసుల భోజనుడిని. ఎవరైనా క్రైస్తవ సమాజం మీద దాడి చేస్తే మేము అక్కడ హాజరవుతాము, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. అప్పుడు మా కడుపు నిండుతుంది అన్నమాట. అక్కడ కేసు పెట్టాము, జరుగుతుంది ప్రియులారా. కానీ మన భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం ఉన్నప్పుడే ఇంట్లో ప్రార్థన చేస్తే కొడుతున్నారు, చర్చిలో ప్రార్థన చేస్తే కొడుతున్నారు. మొన్న ఆ చేవెళ్లలో చర్చి లోపల జొరబడి వికలాంగులు, పసిపిల్లలు, ముసలి వాళ్ళు అందరినీ కొడితే చాలా దారుణంగా రక్తాలు గారే గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు చేవెళ్లలో. ఇటీవల న్యూస్ ఎంతమంది చూశారో నాకు తెలియదు. వెరీ రీసెంట్లీ, ఎంత 3-4 నెలలు అయిందేమో అంతే. ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు మన రవికుమార్ గారు మందిరం కట్టొద్దు, అక్కడ ఉండొద్దని చెప్పేసి గొడవ చేశారు. నాకు ఫోన్ చేశాడు. పోయి మేము గొడవ భోజనులము కదా, వాడు ఏం అనకపోతే ఏమైనా మందిరం మారుద్దామని అనుకుంటాం. మేము గొడవకు వచ్చాడు కాబట్టి అక్కడే ఉండాలనుకున్నాం. అది కూడా కేసు అయింది. అది అవుతానే ఉంది కదా, ఇంకా కేసు ఉందా? కేసు నడుస్తుందా? అదే చర్చిది నడుస్తుంది. అయితే ఈ పరిస్థితి చూడండి. మనం ఉన్నాం, ధైర్యంగా ఎదుర్కొంటాం ఏదొచ్చినా. కానీ రేపు పొద్దున రాజ్యాంగమే లేకపోతే, వేరే రాజ్యాంగం వస్తే అప్పుడు కోర్టుకు పోయినా కోర్టు అంటుంది ఇది నువ్వు చేసిన చట్టవిరుద్ధం కదా అని అంటుంది. ఎవడు కట్టమన్నాడు చర్చి? మరి టెంపుల్ కట్టుకో. ఆ యేసుని ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు? ఆరాధిస్తే అమెరికాకు పో. ఇది హిందూ మతస్థుల రాజ్యం ఇది అని కోర్టు కూడా చెబుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలా? దుర్దినాలు వస్తున్నాయి క్రైస్తవ సమాజానికి. ఆ దుర్దినాలను గూర్చి యేసయ్య ముందే ప్రవచించాడు. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. ప్రియులారా, ఇదే జరుగుతూ ఉంది. ఇప్పుడు యేసయ్య చెప్పిన భవిష్యత్ వాక్కు నెరవేరుతూ ఉంది. మరి ఇప్పుడు మనకి ఏది దారి? మనం ఏం చెయ్యాలి? మన ముందున్నది ఒక భయంకరమైన సమస్య. ఏం చేయాలి? భయపడి పారిపోదామా? ఇలాంటి విపత్కర పరిస్థితుల కొరకే దానియేలు ప్రవక్తను దేవుడు మన ఎదుట నిలబెట్టాడు. మన మూలవాక్యం ఏం చెబుతుందో మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశమందున్న దేవుడు మానవుల రాజ్యము మీద తానే అధికారి అయ్యుండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి దానియేలు 4వ అధ్యాయము 17వ వచనం. ఏమండి? మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన తానే అధికారి అయ్యుండి. ఏమండి? ఏ దేశాన్ని ఎవరు పరిపాలించినా, కాంగ్రెస్ పరిపాలించినా, బీజేపీ పరిపాలించినా, ఇంకొకరు పరిపాలించినా, ఎవ్వరు పరిపాలించినా సరే మానవుల రాజ్యము పైన మన దేవుడే సర్వాధికారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెబుతున్నాను. దేవుడే సర్వాధికారి. సర్వాధికారి అయిన దేవుడు బాగా గమనించాలి. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. సర్వాధికారి అయిన దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరును ఒక ప్రపంచ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అతన్ని లేవనెత్తాడు. బబులోను సామ్రాజ్యం స్థాపించబడింది. దానికి దేవుడే కారకుడు. అతని తరువాత మాదియా పారసీక రాజ్యము ప్రపంచ రాజ్యముగా స్థాపించబడింది. దానికి అబ్రహాము దేవుడే కారణభూతుడు. గాడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హ్యూమన్ పాలిటిక్స్.
మానవ జాతి యొక్క రాజకీయ రంగములో దేవుడు యాక్టివ్గా ఉన్నాడు. బైబిల్లోని దేవుడు ఆయన ఎక్కడో పట్టించుకోకుండా చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఆల్ ద పాలిటిక్స్ ఆర్ బీయింగ్ గైడెడ్ బై ద గాడ్ ఆఫ్ ద బైబిల్, గాడ్ ఆఫ్ అబ్రహాం. ఏ దేవుడైతే మనల్ని రక్షించాడో, ఏ దేవుడైతే మనల్ని నరకంలో పడకుండా విమోచించాడో, ఏ దేవుడైతే మట్టి ముద్దతో ప్రథమ మానవుడిగా ఆదామును సృష్టించినాడో, ఆ దేవుడే రాజకీయాన్ని నడిపిస్తున్నాడు. నెబుకద్నెజర్ ఎందుకు ప్రపంచ చక్రవర్తి అయినాడంటే బికాస్ గాడ్ ఆఫ్ అబ్రహాం డిసైడెడ్ ఇట్. ఇవాళ ఎన్నికలు కూడా ఇట్లాంటి ఫలితం ఎందుకు వచ్చిందంటే నా యేసయ్య ఈ ఫలితం రానిచ్చాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయపడాల్సిన అవసరం లేదు ప్రియులరా. బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించుకోమని దేవుడే నిర్ణయించాడు. అదయ్యాక మాదీయ పారసీక రాజ్యం స్థాపించమని దేవుడే నిర్ణయించాడు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. గమనిస్తున్నారా? ఈ సామ్రాజ్యములన్నీ కూడా ఏర్పడింది ఎవరి ఆజ్ఞతో, ఎవరి నిర్ణయాన్ని బట్టి అంటే అబ్రహాము దేవుడైన యెహోవా దేవుని అనుమతితో, నిర్ణయాన్ని బట్టి, ఆ యెహోవా దేవుని ఆజ్ఞను బట్టి ఆయా రాజ్యముల మీద అత్యల్ప మనుషులను నియమించినాడు. బాగా వినాలి మీరు. మరి అబ్రహాము దేవుడే కదా, ఇస్సాకు యాకోబుల దేవుడు, ఇశ్రాయేలు దేవుడు కదా. ఈ నెబుకద్నెజరును, కోరెషును, అలెగ్జాండర్ని వీళ్ళని ఎందుకండి నియమించటం? ఇశ్రాయేలునే ప్రపంచాన్ని ఏలడానికి నియమించవచ్చు కదా. అది తిరకాసు. అబ్రహాము దేవుడే నియమించినాడు. బబులోను ప్రపంచాన్ని పరిపాలించాలి, ఇశ్రాయేలీయులు అందులో చెరకు తీసుకొని పోబడాలి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలను చెరలోనికి నడిపించాడు. చెరలో తప్ప కొన్ని పాఠాలు నేర్చుకోరు. దేవునికి తెలుసు. నేను చెప్తున్నాను, ఇవాళ క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? క్రైస్తవ సమాజ నాయకులందరూ 133వ కీర్తన బాగా నేర్చుకున్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అందరూ చెప్పేవాళ్ళే. కలిసి ఉందని రమ్మంటే ఒకడు రాడు. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు పరీక్షలు రాసేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చిన్న డాష్ వదిలిపెడతారు. అందరము ఏకమవుదాం, అందరం ఏకమవుదాం అన్నాక అక్కడ కింద ఒక బ్లాంక్ ఉంటుందన్నమాట. ఎవరి బుక్లో వాళ్ళది నింపుకుంటారు. అందరం కలిసి ఉందాం నా నాయకత్వంలో, అందరం కలిసి ఉందాం ఎవరి నాయకత్వంలో, అందరం కలిసి ఉందాం అన్నా మంచిదే. కానీ లీడర్ ఎవరు చెప్పు? లీడర్ ఎవడు అన్న తర్వాత మళ్ళీ కొన్ని ప్రశ్నలు. వాడు 2ఆ 3ఆ? లీడర్ ఎవరు అన్నాక మళ్ళీ ఇంకో ప్రశ్న. వానికి అన్య భాషలు వస్తాయా రావా? లీడర్ ఎవడు అన్నాక మళ్ళీ ఇంకో ప్రశ్న. వాళ్ళ ఆడోళ్ళు గాజులు తీసేశారా లేదా? ఇదంతా కావాలి. కలిసి ఉండరు. మామూలుగా చెప్తే కలిసి ఉండరు. ఐక్యత అవసరం బాబు. సిద్ధాంతం అనేది ముఖ్యం కాదు. ముందు ప్రేమ ముఖ్యము, యేసు రక్త ప్రోక్షణ ముఖ్యము, శిలువ యజ్ఞమును గూర్చిన వార్త ముఖ్యం. సిద్ధాంతం అనేది నిన్ను రక్షించదు. నీవు పర్ఫెక్ట్గా అన్ని సిద్ధాంతాలు లోపరహితముగా ఉత్తమ సిద్ధాంతాలు నమ్మి కూడా నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను చెప్తాను.
వాడు పరలోకానికి వెళ్తాడో లేదో మీరు చెప్పాలి. దేవుడు ఒక్కడే, అనేక మంది దేవుళ్ళు లేరని వాడు నమ్ముతున్నాడు. మంచిదేనా కాదా? ఆ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే రక్షకుడు. యేసు ద్వారా తప్ప దేవుని దగ్గరికి ఎవడు వెళ్ళలేడని వాడు నమ్ముతున్నాడు. మంచిదేనా కదా? మరి వాడు పరలోకానికి వస్తాడా అంటే తప్పక రావాలి కదా సార్. దేవుడు ఒక్కడని నమ్మిన తర్వాత ఆ దేవుని దగ్గరికి దారి యేసు ఒక్కడే నమ్మిన తర్వాత వాడు పరలోకానికి రావాలి కదా. కానీ నేను చెప్పినోడి పేరు లూసిఫర్. లూసిఫర్ అంటున్నాడు, ఏమండి దేవుడొక్కడే అని దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యాలు కూడా అలాగే. మీరు నమ్ముతున్నారా లేదా దేవుడు ఒక్కడే అని? ఏమండి చెప్పరేంటండి? దేవుడు ఒక్కడే నమ్ముతున్నారా లేదా? మరి దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయట, బైబిల్ చెప్తుంది. దేవుడు ఒక్కడే అన్న విషయం ఏ మనిషికి తెలిసిన దానికంటే దయ్యాలకే బాగా తెలుసు. దేర్ ఇస్ వన్ గాడ్, ఒక్కడే దేవుడు అంట. ఇవి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం చూడండి దయచేసి. 16వ వచనమే చూడండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన ఒక స్త్రీ, ఒక అమ్మాయి వచ్చింది. ఏమండి పుతోను అనే దయ్యం పట్టిందట. ఆ అమ్మాయి ఏముంటుందో చూడండి 17. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీళ్ళు మీకు రక్షణ మార్గము ప్రచురించువారని. ఇప్పుడు పౌలు శీల చెప్పేది ఏం మార్గం అట అని ఎవరు చెప్తున్నారు? మరి ఆడ పరలోకానికి వస్తాడా? నేను చెప్తున్నాను, పర్ఫెక్ట్ సిద్ధాంతం నమ్మి కూడా ఒకడు నరకానికి వెళ్ళొచ్చు. కానీ సిద్ధాంతం తెలిసినా తెలియకపోయినా దేవునితో సమాధానము కలిగి హృదయాన్ని ప్రేమతో నింపుకొని తెలిసిన కాస్త యథార్థంగా పాటించిన వాడు మాత్రం తప్పక పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే నీలో పరిశుద్ధత ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి, యథార్థత ఉండాలి. ప్రియ మిత్రులారా, వాక్యం అందరికీ తెలుసు. కలిసి ఉండమంటే కలిసి ఉండరు. ఒక ఘోరమైన సంగతి చెప్తాను. నేను ఒక పార్టీ పెట్టాను, మీలో చాలామందికి తెలుసు అనుకుంటా. ఎందుకు పెట్టానంటే సువార్తను ఆపటానికి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. అణిచివేయబడుతున్న వాళ్ళ పక్షంగా మాట్లాడడానికి ఒక వేదిక, ప్లాట్ఫామ్ ఉండాలి. నేను ఎమ్మెల్యేను ప్రైమ్ మినిస్టర్ అవుదామని కాదు, ఇప్పటిదాకా నేను ఎప్పుడు అసలు పోటీ చేయలే. ఒక ప్లాట్ఫామ్ కట్టాను. మీరు కండి ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఒక చర్చి కూలగొట్టినప్పుడు మనం ఎంపీ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. చర్చి కూలగొట్టినాక ఎమ్మెల్యే దగ్గరికి పోవద్దు బాబు, నువ్వే ఒక ఎమ్మెల్యేని చేసి అక్కడ పెట్టు. అసలు చర్చి కూలగొట్టనే కొట్టరు, మనమే ఒకరిని చేసి పెడదాం. అక్కడ ప్రజలు భయపడతారు. ఈ దాడులు ఆగిపోతాయి అని చెబితే దేవుని బిడ్డలు మనం రాజకీయాలు చేయొద్దండి అంటే మరి సిగ్గు లేకుండా రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? గెలిచిన వాడి దగ్గర బొకే ఎందుకు తీసుకుపోతున్నావు? రాజకీయం అంటే వ్యభిచారంతో సమానమట. అయితే మరి ఒక వేశ్య దగ్గరికి బొక్క తీసుకుపోతావు నువ్వు? ఏమండి అంత డబుల్ స్టాండర్డ్స్. మా కుకట్పల్లి కాలనీలో చాలామంది పాస్టర్స్ పోయినసారి ఎన్నికల్లో, ఇప్పుడు కాదు పోయినసారి ఎన్నికల్లో నేను ఒక క్యాండిడేట్ నిలబెట్టా. అందరికీ లెటర్స్ రాశా, బ్రదర్ మీరందరూ ఓట్లు వేయండి, కనీసం క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంక్ అనేది సిగ్నల్ అందుతుంది,
మన మీద దాడి చేయరు, భయపడతారు. దయచేసి ఓటేయండి. మరి ఎమ్మెల్యే కాకపోయినా సరే ఇన్ని వేల మంది వీళ్ళు ఉన్నారనే భయమైనా ఉంటుంది అని చెప్తే క్రైస్తవ సంఘాలు బీజేపీ నాయకులను పిలుచుకొని మా దగ్గర 2000 ఓట్లున్నాయి, 3000 ఓట్లున్నాయి, ఓటుకి ఎంత ఇస్తారని బేరమాడి డబ్బులు తీసుకొని క్రైస్తవులందరూ బీజేపీకి ఓటేశారు. మణిపూర్ సంఘటన జరిగిన తర్వాత వందల మంది మన క్రైస్తవ అమ్మాయిలను రోడ్ల మీద మానభంగం చేస్తే మానభంగం చేసిన వాళ్ళకైనా ఓటేశారు, కానీ మన సాటి సహోదరుడికి వేద్దాం అనుకోలే. వీళ్ళు పాస్టర్లు కలిసి ఉండరు. మనం కలిసి ఒకటిగా ఉందామనే జ్ఞానం రావడం లేదు. నేను చెబుతున్నాను, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెరలోనికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఇశ్రాయేలు దేవుడే కదా, వాళ్ళనే ప్రపంచ రాజులను చేయొచ్చు కదా. ఇశ్రాయేలు దేవుడు సృష్టికర్త అయి ఉండి నెబుకద్నెజరును ఎందుకు రాజు చేశాడు? ఇశ్రాయేలు దేవుడు సృష్టికర్త అయ్యుండి ప్రపంచ రాజు అయ్యుండి విశ్వానికి రాజు అయ్యుండి రోమా సామ్రాజ్యాన్ని ఎందుకు రానిచ్చాడు? తన ప్రజలనే రాజులను చేయొచ్చు కదా. అంటే దేవుని ప్రజలు చెరలోనికి పోతే తప్ప కొన్ని పాఠాలు నేర్చుకోరు. భారతదేశంలో క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎందుకంటే క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చి రాజ్యాంగాన్ని, చట్టాన్ని మార్చి మనల్ని బంధిస్తే తప్ప ఐక్యంగా ఉండడం భారతీయ క్రైస్తవులు నేర్చుకోరు. వీళ్ళని కలపాలంటే బయట నుంచి ఒకడు వచ్చి దంచడం మొదలు పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది. శ్రమలు మంచివండి. నేను చెబుతున్నాను, ఇలాంటి ప్రభుత్వం వచ్చిందేంటి, ఎన్నికలకు ఇలాంటి ఫలితాలు వచ్చినాయి ఏంటని ఎవ్వరు భయపడకండి, బాధపడకండి. భారతదేశ క్రైస్తవ సమాజం అంతా కలిసి ప్రార్థన చేయడానికి, ఏకాత్మ కలిగి ఉండడానికి దేవుడు మొదలుపెట్టిన కార్యమే ఇప్పటి ఎన్నికల ఫలితాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎన్నో విషయాలు, ఇంకెన్నో విషయాలు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. నెబుకద్నెజరు రాజు వచ్చి యూదులను చెరగా తీసుకుని పోకపోతే దానియేలు ఎప్పటికైనా ఒక ప్రపంచ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యేవాడేనా? చెప్పాలి మీరు నాకు. అవుతాడా? ఇశ్రాయేల్ అనే ఒక చిన్న రాజ్యంలో రాజవంశీకుడు గనక ఏదో ఒక చిన్న అధికారిగా ఉంటాడు. కానీ ప్రపంచ రాజ్యానికి ప్రధానమంత్రి దానియేలు ఎలాగయ్యాడు? దేవుడు నెబుకద్నెజరును వాడుకున్నాడు. అంతేకాదు, ప్రపంచ సామ్రాజ్యానికి షద్రాకు, మేషాకు, అబేద్నెగోలు ప్రధానులైనారు. ఎందుకంటే నెబుకద్నెజరు కారణంగా దేవుడు తన ప్రజలలో కొంతమందిని హెచ్చించడానికి కూడా అన్యులను ప్రభుత్వంలోకి తెస్తాడు. ఎందుకంటే అన్యుడు వస్తే తప్ప సాటి క్రైస్తవుడు వీడిని ఎప్పటికీ పైకి రానియడు. ఏమన్నా ఒకడు పైకి వస్తూ ఉంటే మిగతా క్రైస్తవులు కిందికి లాగుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది బోధకులు, మీకు తెలిసిన విషయమే, ప్రపంచ ఎండ్రకాయల సమావేశం, ప్రదర్శన జరిగిందని చెప్తారు కదా, మీకు తెలిసిన విషయమే అండి. అన్ని దేశాల ఎండ్రకాయల్ని తీసుకొచ్చి దాంట్లో ఏమంటారు, జాడీల్లో పెట్టేసి మూత పెట్టేసి, ఇండియా జాడీ మాత్రం పైన మూత లేదు, లోపల రకరకాల ఎండ్రకాయలు, పీతలు ఉన్నాయి, మూత లేదు. సందర్శకుడు ఎవరు అన్నారంట, అయ్యి బాబు అవి వెళ్ళిపోతాయండి, ఎందుకని మూత పెట్టలేదు ఏంటి అంటే,
అన్ని జర్మనీ, జపాన్, చైనా, ఫ్రాన్స్ అన్ని దేశాల ఎండ్రకాయల జాడీలో ఒక మూత ఉంది. ఒక ఇండియా పీతల జాడీకే మూత లేదు. అయ్యో వెళ్ళిపోతాయి అంటే అవి ఎక్కడికి పోవండి, పర్లేదు అని చెప్పాడట నిర్వాహకుడు. ఎందుకు పోవంటే ఒక్క పీత పైకెక్కి వద్దామనుకొని చూస్తే మిగతావన్నీ దాని కిందికి లాగుతాయి, మళ్ళీ అవి పైకి వచ్చినప్పుడు ఇది కిందికి లాగుతుంది. కాబట్టి ఏది అసలు అక్కడి నుంచి బయటకు పోదండి, అన్ని పదిలంగా దాంట్లోనే ఉంటాయి క్షేమంగా. అది ఇండియన్ మెంటాలిటీ అని అంటారు. అన్ఫార్చునేట్లీ అది ఇండియన్ క్రిస్టియన్ మెంటాలిటీ కూడా అయిపోయింది. ఏండి, ఒక విగ్రహారాధకుడికి, సువార్తను ద్వేషించేవాడికి, ఒక నరహంతకుడికి, ఒక రేపిస్టుకైనా ఓటేస్తారు, కానీ మా అన్నయ్య కదా నేను ఎందుకు బలపరచు అనే ప్రేమ లేదు. మళ్ళీ సిగ్గు లేకుండా ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ ప్రసంగాలు విని విని దేవుడు అలసిపోయి విసిగిపోయి, ఒరే బయటోడు కూడా వచ్చి దంచితే తప్ప మీకు కలిసి ఉండరా అని చెప్పి ఇట్లాంటి రాజకీయాలు దేవుడు అనుమతిస్తున్నాడు కనుక సంతోషించండి. ఇంకా కావాలి, ఇట్లాగే ఇంకా కావాలి. ఆఖరికి ప్రభుత్వాలే మనకు వ్యతిరేకమై క్రైస్తవుడిగా బ్రతకడమే మనకు కష్టమైపోయినప్పుడు, సర్వైవలే ప్రాబ్లం అయినప్పుడు, అప్పుడు వస్తుంది నిజమైన దుఃఖము, పశ్చాత్తాపము, మారు మనస్సు. ఏ ఊరికి ఆ ఊరు, ఏ టౌన్కి ఆ టౌన్లోనే సకల డినామినేషన్లు ఉపవాస దినము ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే రోజు వస్తుంది. అందరూ వస్తారు, బాప్టిస్ట్ వారు, సిఎస్సి వారు, పెంతెకోస్తు వారు, బ్రదరన్ వారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఆల్ డినామినేషన్స్ వస్తారు. అందరూ కలిసి ఏడ్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. అనేక వేల మంది వచ్చి అడుగుతారు, అయ్యా రక్షణ పొందటానికి ఏం చేయాలి నేనని. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగింది క్రైస్తవుల యొక్క కన్నీటి ప్రార్థన. అయితే క్రైస్తవుల కన్నీటి ప్రార్థనను ప్రేరేపించగలిగేది అన్యులు చేసే దుర్మార్గ ప్రభుత్వం. మళ్ళీ చెబుతున్నా, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగేది క్రైస్తవుల కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన పుట్టించగలిగేది మాత్రం నెబుకద్నెజర్. దేవుడు ఆకాశమందున్న దేవుడు, మహోన్నతుడగు దేవుడు, మానవుల రాజ్యం మీద తానే అధికారి అయ్యుండి ఆయా రాజ్యము మీద ఎందుకు పనికిరాని వాళ్ళను, అత్యల్ప మనుషులను నియమిస్తున్నాడట. వీడిని ఎందుకు రాజుని చేశాడంటే దేవుని ప్లాన్లో దానియేలు ప్రధానమంత్రి కావాలి, దేవుని ప్లాన్లో షద్రక్ మేషక్ అబేద్నెగోలు సింహాసనం ఎక్కాలి. అంతేకాదు, ఆ నెబుకద్నెజరు మూర్ఖుడుగా ప్రవర్తించి నేను నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయండి, లేకపోతే అగ్నిగుండంలో పడేస్తానని వాడు చట్టం చెయ్యాలి. అప్పుడు షద్రాక్ మేషక్ అబేద్నెగోలు ధైర్యంగా నిలబడాలి. ఈ అగ్నిగుండము నుండి మా దేవుడు రక్షించును, ఆయన రక్షించి విడిపించ సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను సరే మేం మాత్రం ఈ ప్రతిమకు మొక్కమన్నారు. అగ్నిగుండంలో వారు విసిరివేయబడ్డారు. వాళ్ళని విసిరేయడానికి పోయిన సైనికులు చచ్చిపోయారు, కానీ వాళ్ళు చచ్చిపోలేదు. అగ్ని వాసన అంటకుండా ముగ్గురుగా విసిరివేయబడి నలుగురుగా కనబడి వెన్నెల కాంతిలో పచార్లు చేసినట్టు వాకింగ్ చేస్తున్నారు అగ్నిగుండంలో. నెబుకద్నెజరు తీవ్రముగా కలవరపడి వాళ్ళని బయటికి నడిపించండి, మనం ముగ్గురిని కదా వేసాం, నలుగురు కనపడుతున్నారు, ఆ నాలుగో వాడు దేవతల ముఖ రూపాన్ని పోలి ఉన్నాడు, బయటికి పిలవండి అన్నాడు. అప్పుడు ప్రకటించాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన ఈ దేవుడు గాక వేరొక దేవుడు లేడు అని ప్రపంచ చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడు. ఒకవేళ
నెబుకద్నెజరు రాజు కాకపోతే ఇవన్నీ జరగవు. అంత్యకాలములో ఉండబోతున్నటువంటి క్రైస్తవ సంఘము కూడా ఇలాంటి అగ్ని పరీక్ష ఎదుర్కోవలసిన అవసరం రాబోతుంది. మహాశ్రమల కాలంలో కూడా నెబుకద్నెజరు లాగానే ఒక రాజు ఉంటాడు. ప్రకటన 13 అధ్యాయం అంతా ఇదే చరిత్ర చెప్పాడు. ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకు నమస్కరించకపోతే శిరచ్ఛేదనము చేస్తానంటాడు ప్రపంచ నియంత. ఆ సమయంలో ధైర్యంగా నిలబడాలి. అప్పుడు మనకు మాదిరి పురుషులు ఎవరంటే షద్రకు మేషాకు అబేద్నెగోలు మనకు మాదిరి పురుషులు, స్ఫూర్తి ప్రదాతలు. ప్రకటన 13 ఒక్క మాట చెప్పిన ముగించేస్తాను. ప్రకటన 13:15వ వచనం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చెయ్యునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడింది. దానియేలు 3వ అధ్యాయంలో ఒక ప్రతిమ ఉంది. దానికి సాగిల పడకపోతే చంపేస్తాననే బెదిరింపు ఉంది. ఇక్కడ కూడా ఒక ప్రతిమ ఉంది. నమస్కారం చేయకపోతే చంపేస్తాననే బెదిరింపు ఉంది. మునుపు జరిగిందే మరలా జరుగును. మునుపు జరిగిందే మళ్ళా జరుగుతుంది. దానియేలు కాలంలో జరిగిందే అంచె దినాల్లో యేసు రాకడకు ముందు జరుగుతుంది. జరగబోతున్న ప్రపంచవ్యాప్తమైన మహాశ్రమలు, విశ్వాసులకు అగ్ని పరీక్షను ఒక మినియేచర్ డ్రామాగా దేవుడు బబులోను దేశంలో జరిపించి చూపించాడు. ప్రార్థన మానేయండి. ఈ రోజు నుండి 30 రోజుల వరకు రాజుతో తప్ప ఎవరితోనూ మీరు ప్రార్థన చేయొద్దు, ఎలాంటి విజ్ఞాపన చేయొద్దు. చేస్తే సింహములకు ఆహారంగా వేసేస్తానన్నాడు ఇంకో రాజుగారు వచ్చి. దానియేలు ప్రార్థన మానలేదు. చచ్చిపోయినా పర్లేదు కానీ ప్రార్థన అయితే మాననన్నాడు. ప్రియులారా, భక్తులకు వారి విశ్వాసానికి అగ్ని పరీక్ష రాబోతున్నదని ఒక సూచనగా, ఒక సాదృశ్యంగా చిన్న డ్రామాను దేవుడు జరిగించాడు బబులోను దేశంలో. అందుకు మహోన్నతుడైన దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని రప్పించాడు. అలాగా మాదీయ పారసీక రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, వీళ్ళందరినీ దేవుడు వాడుకున్నాడు. చాలా సుదీర్ఘమైన అంశం నేను ముగించేస్తున్నా. గ్రీకు సామ్రాజ్యం ప్రపంచమంతటిని భాషాపరంగా ఒకటి చెయ్యాలని చూసింది. భాష ద్వారా ఐక్యపరచాలని. అప్పటి నాగరిక ప్రపంచానికి గ్రీకు భాషను నేర్పించారు గనుక దేవుడు కొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో రాయించాడు. ఆ విధంగా దేవుడు గ్రీకు సామ్రాజ్యాన్ని వాడుకున్నాడు. మనకు రక్షకుడు రావాలి. ఆయన శిలువ మీద వ్రేలాడి మరణించాలి, తిరిగి లేవాలి. మామూలుగా చచ్చిపోతే కుదరదు. మ్రాని మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు, శాపగ్రాహి. ఒకరి శాపమును తన మీదకి మోసుకున్నవాడు మ్రాని మీద వ్రేలాడాలి. ధర్మశాస్త్రం. దేవుడు రోమా సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. రోమా సామ్రాజ్యం అనేక రకాల మరణ శిక్షలను అమలు చేశారు. విషం త్రాగించటం, విషపు నాగుల చేత, త్రాచుపాము చేత కాటు వేయించడం, తల నరికి చంపడం, రాళ్లతో కొట్టి చంపడం. రోమా సామ్రాజ్యంలో అనేక మరణ శిక్షలు ఉండేవి. అతి ఘోరమైన నేరస్తుడు ఉంటే వాడికి శిలువ మీద వ్రేలాడదీసి చంపే శిక్ష విధిస్తారు. మనిషిని, నేరస్తుని శిలువ మీద వ్రేలాడదీసి చంపడం బబులోను రాజ్యం చేయలేదు, పారసీక రాజ్యం చేయలేదు, గ్రీకు సామ్రాజ్యం చేయలేదు.
రాణి మీద వేలాడదీసే పద్ధతి రోమియోలది. దేవుడు అందుకే రోమా సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు. ఆయన మనిషి అయి పుట్టే నాటికి రోమియోలు పరిపాలనలో ఉన్నారు గనక యేసు శిలువ మీద వేలాడి ధర్మశాస్త్రము నెరవేర్చి మనకు రక్షణ కలిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అబ్రహాము దేవుడు అబ్రహాము పిల్లలని ప్రపంచ రాజులను చేయకుండా మాదీయ పారసీకులను, బబులోనియులను, గ్రీకు జాతి వారిని, రోమిలు, వీళ్ళని ఎందుకండి రాజులను చేస్తున్నాడు? తానే సర్వాధికారి. ఆయా రాజ్యముల మీద ఎవరిని నియమించాలో ఆయన ఇష్ట ప్రకారం నియమిస్తున్నాడు. ఇశ్రాయేలు జాతిని ఎందుకు దాసులుగా పెట్టాడు, బానిసలుగా పెట్టాడు, చెరలోనికి పంపించాడు. అసలు ఇశ్రాయేలు దేశమే లేకుండా చేశాడు. ఆలయం నేలమట్టమైంది, ప్రాకారం నేలమట్టమైంది, మళ్ళీ కట్టుకున్నారు. తర్వాత ఇంత విధ్వంసాన్ని జరిగించి ఎందుకు? పరాయి వాళ్ళని ఎందుకు? అన్యులను, విగ్రహారాధకులను, వీళ్ళంతా విగ్రహారాధకులే. నెబుకద్నెజరు అందరూ విగ్రహారాధకులే. వాళ్ళని ఎందుకు ప్రపంచ రాజులను చేశాడంటే నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాళ్లకు బుద్ధి రావాలని, నిజమైన దేవుని ఆరాధకులకు ఐక్యత రావాలి, జ్ఞానము రావాలి. వీరారా, ఈ దినాల్లో మనం ప్రార్థన చేద్దాం. నేనైతే ప్రార్థన చేస్తున్నా. ఎన్నికలకు ముందు వేరే రకంగా ప్రార్థన చేశాను. ఏమని చేశానో చెప్తా. దేవా, నీ సువార్తకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మాకు దయచేయి, సువార్తను వ్యతిరేకించే ప్రభుత్వాలు రానివ్వద్దని నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు పరిస్థితి కొంచెం గలిబిలిగా, గందరగోళంగా ఉంది. ఇప్పుడేం అడుగుతున్నానంటే, ఇప్పటి పరిస్థితిలో దేవుని ఎరుగని వాళ్ళే, వీళ్ళు పరిపాలించిన దేవుని ఎరుగని వాళ్లే సింహాసనం ఎక్కేటట్టున్నది. ప్రభువా, ఎవరు సింహాసనం ఎక్కినా నీ ప్రజలలో నీకిష్టులైన వారిని దానియేలులాగా, షద్రకు, మేషాకు, అబేద్నెగోలాగా హెచ్చించుమని ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ భయంకరమైనటువంటి చెరలోనే దానియేలు గ్రంథం రాయబడింది. అంత్యకాలపు మర్మాలు దానియేలు దేవుని ద్వారా తెలుసుకొని మనకు రాశాడు. ద రెవల్యూషన్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్. దేవుని బిడలారా, దేవుడు ఏం చేసినా మన మేలు కొరకే చేస్తున్నాడు. మనకు తెలియదు ఇలా చేయడం అవసరం, లేకపోతే అంత్యకాలపు క్రైస్తవ సంఘం విశ్వాస భ్రష్టత్వాన్ని తప్పించుకోదు, సత్యంలోకి రాదు, ఐకమత్యంలోకి రారు. కనుక ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభువా, సువార్తకు వ్యతిరేకమైన వారు సింహాసనం ఎక్కడానికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావో అలాంటి ప్రభుత్వాల ద్వారా నీ సంఘానికి ఏ మేలు మీరు ఇద్దామనుకున్నారో ఆ మేలు విడుదల చేయండి, ఆ మేలు మాపై కుమ్మరించండి, ఆశీర్వాదం కుమ్మరించండి, ఆ పాఠాలు మాకు నేర్పించండి. ఎలాగైతే బబులోను సామ్రాట్ నెబుకద్నెజరు ద్వారా దేవుని ప్రజలు ఈనాటికి ఆశీర్వదింపబడుతున్నారు, అలాగే క్రైస్తవ సంఘం, భారతీయ క్రైస్తవ సంఘం రానున్న దినాల్లో దీవించబడాలి, ఐక్యం కావాలి, ఏకము కావాలి, జ్ఞానము, సత్యము నేర్చుకోవాలి. జరుగుతున్న రాజకీయ ఫలితాలు, రాజకీయ పరిణామాలు గొప్ప ఉజ్జీవానికి నాంది కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్ముదాం, స్వతంత్రించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రండి, దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి 2 చేతులు ఆకాశంతో పైకెత్తి కొంత సమయం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, నీకు వందనాలయ్యా. దిగిరండి, దిగిరండి, దిగిరండి ప్రభువా. భారతదేశానికి రండి తండ్రి. మా భారతదేశంలోని రాజకీయ పరిణామాలను ప్రభువా నీ సంఘానికి మేలుకరంగా మార్చేయమని ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు ఎత్తి ప్రభును స్తుతిద్దాం.
దేవుడు నెబుకద్నెజరును రాజును చెయ్యకపోతే దానియేలు ప్రధానమంత్రి కాలేడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రధానులు కాలేరు. నెబుకద్నెజరే లేకపోతే దానియేలు గ్రంథమే రాయబడదు. రోమా ప్రభుత్వమే లేకపోతే శిలువ యజ్ఞమే జరగదు. గ్రీకు ప్రభుత్వమే రాకపోతే కొత్త నిబంధన ఎలా రాయబడుతుంది గ్రీకు భాషలో? అన్యుల ప్రభుత్వాలు దేవుని ప్రజల మేలు కొరకు, దేవుని ప్రజల హెచ్చింపు కొరకు, దేవుని ప్రజల్ని పరిశుద్ధపరచడానికి, దేవుని ప్రజలను సమైక్యపరచడానికి అన్యుల ప్రభుత్వాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని సమాజమా, క్రైస్తవ సంఘమా, ప్రస్తుత పరిస్థితుల్లో నిన్న మేల్కొని దేవుడు నేర్పుతున్న పాఠం నేర్చుకో. ఐక్యంగా ఉండడం నేర్చుకో. దానియేలులాగా మోకాళ్ళ జీవితానికి నిన్ను ప్రతిష్ఠించుకో. షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ప్రాణాలు పోయినా సరే మేము ఈ ప్రతిమకు మొక్కము అనే ధైర్యము, అనే తీర్మానం సంపాదించుకో. ప్రభువా నీకు వందనాలు. పరిస్థితులు మా కళ్ళ ముందు ప్రోత్సాహకరంగా లేవు తండ్రి. దుర్దినాలు వచ్చాయి, అపాయకరమైన దినాలు, చెడ్డ రోజులు వచ్చేసాయి, భ్రష్టత్వ దినాలు వచ్చేసాయి. ఇప్పుడు నీ సంఘము ఉజ్జీవింపబడాలంటే ఒక అన్యరాజు రావాలి. అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. సకల డినామినేషన్ల క్రైస్తవ సమాజాన్ని ఏక కుటుంబముగా చేయండి తండ్రి. సకల డినామినేషన్ల క్రైస్తవ సమాజ సభ్యులు ఒకరినొకరు అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా అగాపే ప్రేమతో ప్రేమించుకోవడానికి సహాయం చేయండి. డినామినేషన్ల మధ్య ద్వేషము రూపం మార్పండి ప్రభువా. సిద్ధాంతాల కొరకు కొట్టుకోవడం కాదు, సిలువను గూర్చిన వార్త ప్రకటించడానికి మనం ఏకమవుదాం అనే జ్ఞానం ప్రతి ఒక్కరికి రప్పించండి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడగు దేవా, నీవే మానవుల రాజ్యం మీద సర్వాధికారివి. మా దేశపు కేంద్ర ప్రభుత్వ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా వాళ్లను కూడా మీరే పరిపాలించండి, వాళ్ళని మీరే నడిపించండి. వాళ్ళ ద్వారా నీ ప్రజలకు మేలు చెయ్యండి, నీ ప్రజలను ఐక్యపరచండి. నువ్వు సిద్ధపరిచిన మేలు మాకు విడుదల చేయండి తండ్రి అని ప్రార్థన చేద్దాం. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గర్వమణచి గద్దెలు దింపే కనులనైనా మేపవగటి. గర్వమణచి గద్దెలు దింపి కనులనైనా మేపవగటి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. ఆమేన్. సాటి లేని దేవుడవీవే నాదు కోట కొండయు. సాటి లేని నాదు కోట కొండయు నీవే. అగ్నివాసన నల్టాకుండ అబేద్నెగోలతో నుండిన దేవా. అగ్నివాసన నల్టాకుండ అబేద్నెగోలతో నుండిన దేవా. దానియేలును సింహపు బోరులో ఆదుకున్న నాదుడవీవే. దానియేలును సింహపు బోరులో ఆదుకున్న నాదుడవీవే. రేయి పగలు నీ పద చేయుట మేలు.
సాటి లేని దేవుడ నీవే, నాకు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. స్తోత్రం ప్రభువా, సర్వాధికారి, యుక్త కాలములందు నీ ప్రత్యక్షతను కనబరుచువాడా, నీకు స్తోత్రాలు. మారుచున్న రాజకీయ రంగం, రాజకీయ పరిణామాలు, విపరిణామాలు అనేక మంది నీ ప్రజలకు ఆందోళనకరంగా పరిణమించిన ఈ దశలో జరిగేదంతా నీ సంఘానికి మేలు చేయడానికి నీవే సమకూర్చి జరిగించుచున్నావని బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలో జరిగినటువంటి ఆశీర్వాదాలు, ప్రత్యక్షతలు, నీకు మహిమకరమైన సాక్ష్యాలు త్వరలోనే మా భారతదేశంలో కూడా జరగబోతున్నాయని మీరు మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ వాక్యం నాలో మాలో ఫలింప చేయండి అయ్యా. అయ్యా, సంఘములను కలపండి, సంఘాలను ఐక్యపరచండి. డినామినేషన్ల బోర్డ్స్ మమ్మల్ని, ఆ టైటిల్స్, ఆ నేమ్స్ మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. యేసు రక్తమే మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తుందని జ్ఞానము అందరికీ దయచేయండి తండ్రి. పేరుకు మాత్రం ఒక బోర్డు పెట్టుకున్నాము కానీ ఈ బోర్డు నన్ను పరలోకానికి చేర్చదు. సిలువే నన్ను చేరుస్తుంది. సిలువ మీద కార్చిన రక్తమే, దేవుని రక్తమే నన్ను పరలోకానికి చేరుస్తుందని ఆ సిలువ రక్తాన్ని బట్టి క్రైస్తవులందరూ ఏకమైపోవడానికి సహాయం చేయండి. మామూలుగా చెబితే వినరు గనక శ్రమల ద్వారానైనా సంఘాన్ని ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప ఉజ్జీవానికి ఇప్పుడు మీరు నాంది పలుకమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు, విశ్వ రాజకీయాలను నిర్వహించుచున్న యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు దివ్యాదరణ, సమయోచిత జ్ఞానము, సమయోచిత సహాయం చేరవచ్చిన మనకందరకు భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల క్రైస్తవ ప్రియ సమాజమంతటికీ సదా తోడై ఉండి ఐక్యతలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ప్రకటన చేస్తాను. యేసుబాబు ఎక్కడ? పాస్టర్ యేసుబాబు ఎక్కడ? సామ్యుల్ మరి పాస్టర్ యేసుబాబు పాణ్యం సంఘంలో ఉన్నటువంటి సామ్యులు మరి వాళ్ళ బిడ్డ విషయంలో నామకరణం చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దైవజనుల్ని. ఈ సమయంలో చిన్న ప్రార్థనతోటి పేరు పెట్టవలసిందిగా దైవజనులు మనవి చేస్తున్నాను.
జస్ట్ 2 minutes అంతే, తర్వాత మన భోజన కార్యక్రమానికి వెళ్ళిపోదాం ప్రియులరా. మరి ముందున్నటువంటి సార్